ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్న ఇంగ్లీష్ వెబ్ సిరీస్ స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 4 ఎపిసోడ్ 5 ఎపిసోడ్ 6. మీరు దీనికి ముందు ఎపిసోడ్స్ చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూడండి. ఏజెంట్కి బుల్లెట్ తగిలి బ్లడ్ పోతూ ఉంటుంది. అతను జోనథన్ వాళ్ళతో మీరు జరిగింది శామ్కి చెప్పాలి, ఎల్ ప్రమాదంలో ఉంది అంటాడు. నీనా అని చెప్పి చనిపోతాడు. వాళ్ళ కార్ని మిలిటరీ ఫాలో అవుతారు. జోనథన్ ఇంట్లో ఎల్ కోసం వెతుకుతారు. డస్ట్బిన్ లో ఎల్ రాసిన లెటర్ ఉంటుంది. మిలిటరీ లెటర్ తీసుకొని ఏజెంట్ తో ఎల్ ఇక్కడికి వచ్చిందని నాకు తెలుసు, ఇప్పుడు ఎక్కడుందో చెప్పు అని అడుగుతాడు. ఎల్ శామ్ తో తన పవర్స్ మళ్ళీ తెచ్చుకోవడానికి సీక్రెట్ లొకేషన్ కి వెళ్తుంది. బ్రెన్నర్ బ్రతికే ఉన్నాడు. డెమోగార్గన్ చేతిలో చనిపోలేదు. ఎల్తో నేను నీ పవర్స్ తిరిగి వచ్చేలా చేస్తాను అంటాడు. ఎల్కి బ్రెన్నర్ అంటే కోపం. చిన్నప్పుడు తనకి తన ఫ్రెండ్స్ కి ల్యాబ్ లో ఎక్స్పెరిమెంట్స్ చేసి టార్చర్ చేశాడు. ఎల్ బ్రెన్నర్ నుంచి తప్పించుకోవాలని పారిపోతుంది, కానీ ఏజెంట్స్ తనని పట్టుకొని మత్తు ఇస్తారు. రష్యాలో హాపర్ ఎన్జోని జైల్లో వేశారు. వాళ్ళు ఉన్న చోట డెమోగార్గన్ ఉంటుంది. కొన్ని రోజులలో వాళ్ళు డెమోగార్గన్ చేతిలో చనిపోతున్నారు. యూరి జాయ్స్ ముర్రేని డబ్బుల కోసం మిలిటరీకి అమ్మాలి అని తీసుకువెళ్తున్నాడు. డస్టిన్ నాన్సీ మ్యాక్స్ దగ్గర ఉన్నారు. మ్యాక్స్ ఎప్పుడు పాటలు వింటూ ఉంటుంది. అలా చేస్తే పోయినసారి వెక్నా నుంచి తప్పించుకుంది. అప్సైడ్ డౌన్ లో తను చూసింది పేపర్లో డ్రా చేస్తుంది. ఆ డ్రాయింగ్స్ కలిపితే ఇప్పుడు కూడా వెక్నా అప్సైడ్ డౌన్ లో విక్టర్ ఇంట్లో నుంచే అన్ని చేస్తున్నాడు అని తెలుస్తుంది. ఎల్ కళ్ళు తెరిచి చూసేసరికి ఒక రూమ్ లో ఉంటుంది. బ్రెన్నర్ ఆ ప్లేస్ మొత్తం ల్యాబ్ లా చేశాడు. అన్ని చోట్ల కెమెరాస్ ఉంటాయి. చిన్నప్పటిలా ఎల్ కి జుట్టు ఉండదు. ఇదంతా నిజం కాదు. బ్రెన్నర్ ఎల్ కి తిరిగి పవర్స్ రావడానికి ఇల్యూజన్ క్రియేట్ చేశాడు. ఎల్ అక్కడ నుంచి తప్పించుకోవాలి అని పరిగెత్తుతుంది, కానీ తిరిగి అక్కడికే వస్తుంది. బ్రెన్నర్, ఇది నీ మెమరీ, అక్కడ నుంచి నువ్వు సొంతగా తప్పించుకోవాలి, కాన్సన్ట్రేట్ చెయ్యి అంటాడు. ఎల్కి ఏం చెయ్యాలో అర్థం కాదు. ఇంకొక వైపు మైక్ విల్ జోనథన్ ఆర్గైల్ చనిపోయిన ఏజెంట్ ని ఒక చోట పూడ్చి పెడతారు. అతను చనిపోయే ముందు వాళ్ళకి పెన్ ఇస్తాడు. పెన్ లో నెంబర్ ఉంటుంది. అది ఫోన్ నెంబర్ కాదు, కంప్యూటర్ నెంబర్. ఆ కంప్యూటర్ ని హ్యాక్ చేస్తే ఏమైనా తెలుస్తుంది అనుకుంటారు. డెస్టిన్ గర్ల్ ఫ్రెండ్ సూజీ హ్యాకర్. తను మైండ్ ఫ్లేయర్ ని అంతం చేయడానికి సహాయం చేసింది. కంప్యూటర్ హ్యాక్ చేయడానికి హెల్ప్ కోసం సూజీ ఇంటికి వెళ్తారు. రెన్నర్ ఎల్ ని వాటర్ ట్యాంక్ లో పెట్టి తనకి ల్యాబ్ లో ఉన్న మెమరీస్ చూపిస్తున్నాడు. ఎల్ అందరినీ చంపిన మెమరీ వచ్చినప్పుడు ఎల్ కి హార్ట్ అటాక్ వస్తుంది. వెంటనే తనని బయటికి తీసి షాక్ ఇచ్చి లేపుతారు. ఎల్ బ్రెన్నర్ ని కొట్టి మళ్ళీ తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది. ఏజెంట్స్ తనని ఆపడానికి వస్తుంటే పవర్స్ తో వాళ్ళని కొడుతుంది. ఎల్ కి పవర్స్ తిరిగి వస్తాయి, మళ్ళీ పోతాయి. తనకి బ్రెన్నర్ తో ఉంటే పవర్స్ మొత్తం తిరిగి వస్తాయి అని అర్థమయ్యి బ్రెన్నర్ తో వెళ్తుంది. స్టీవ్, నాన్సీ, రాబిన్, మ్యాక్స్, డస్టిన్, లూకస్ విక్టర్ ఇంటికి వెళ్తారు. అక్కడే మ్యాక్స్ కి వెక్నా ట్రాప్ చేసిన వాళ్ళందరికీ విజన్స్ లో కనిపించే క్లాక్ ఉంటుంది. ఇంట్లో ఏమున్నాయో, వెక్నా గురించి ఏమైనా తెలుస్తుందేమో అని అందరూ ఇల్లు మొత్తం వెతుకుతారు. వెక్నా జేసన్ టీమ్ లో ఒక అతనిని ట్రాప్ చేశాడు. అతనికి క్లాక్ కనిపిస్తుంది. జేసన్ టీం హత్యలు చేస్తుంది ఎడ్డీ అనుకుని ఎడ్డీ ఎక్కడున్నారో వెతుకుతారు. ఎడ్డీ వాళ్ళకి దొరకకుండా దాంకుంటాడు. టెన్షన్ గా డెస్టిన్ కి కనెక్ట్ అవ్వాలని చూస్తాడు, కానీ డెస్టిన్ దగ్గర రేడియో ఉండదు. విక్టర్ ఇంట్లో లైట్స్ బ్లింక్ అవ్వడం గమనిస్తారు. అంటే వెక్నా ఇప్పుడు అప్సైడ్ డౌన్ లో అదే ఇంట్లో ఉన్నాడు. అందరూ లైట్స్ బ్లింక్ అవుతుంటే వాటిని ఫాలో అవుతారు. వాళ్ళ దగ్గర ఉన్న ఫ్లాష్ లైట్స్ నుంచి కూడా పెద్ద వెలుగు వస్తుంది. అప్సైడ్ డౌన్ లో వెక్నా మంత్రాలు చదువుతూ ఉంటాడు. జేసన్ టీమ్ కి ఎడ్డీ ఆల్మోస్ట్ దొరుకుతాడు. వెక్నా ట్రాప్ చేసిన అతనికి గడియారం సౌండ్ వినిపిస్తుంది. వెక్నా ఇతనిని చంపడానికే మంత్రాలు చదువుతున్నాడు. అతను గాలిలోకి వెళ్లి బోన్స్ విరిగి కళ్ళు పోయి చనిపోతాడు. జేసన్ ముందే ఇదంతా జరుగుతుంది. తను షాక్ లో ఉంటాడు. ఎడ్డీ తప్పించుకుంటాడు. జేసన్ పోలీస్తో ఎడ్డీ సైతాన్కి పూజలు చేస్తున్నాడు, తనకి శక్తులు ఉన్నాయి, శక్తులతో అందరినీ చంపుతున్నాడు అంటాడు. పోలీస్ అతనిని నమ్మరు. అందుకని జేసన్ జనాలందరికీ ఎడ్డీ చేతబడి చేస్తున్నాడని, తన క్లబ్ లో ఉన్న వాళ్ళు తనకి హెల్ప్ చేస్తున్నారు, మనం వాళ్ళని వెతికి పట్టుకోవాలి, మన ఊరిని కాపాడుకుందాం అని చెప్తాడు. క్లబ్ లో మైక్, డస్టిన్, లూకస్ కూడా ఉంటారు.
జేసన్ టీమ్ తో పాటు జనాలు కూడా ఎడీ, మైక్, లూకస్, డెస్టిన్ ని వెతకడం మొదలు పెడతారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఎవరో జోక్యం చేసుకున్నా వాళ్ళని అరెస్ట్ చేస్తాము. అందరూ 6 తర్వాత ఇంటి బయటికి రావద్దు, కర్ఫ్యూ పెడుతున్నాము అంటున్నా జనాలు వినరు. మైక్, డస్టిన్, లూకస్ పేరెంట్స్ కి టెన్షన్ వస్తుంది. తొందరగా ఇంటికి వెళ్లి పిల్లల్ని వెతుకుతారు. వాళ్ళెక్కడా కనిపించరు. రష్యాలో యూరీ ప్లేన్ నడుపుతూ ఉంటాడు. జాయిస్ మురే యూరీని కొడతారు. యూరీ స్పృహ తప్పి పడిపోతాడు. వాళ్ళ ప్లేన్ క్రాష్ అవుతుంది. అడవిలో మంచులో చిక్కుకుపోతారు. యూరీని కట్టేసి హాపర్ ఉన్న జైలు ఎక్కడా అని అడుగుతారు. యూరీ ఇద్దరిని ఒక చోటుకి తీసుకువెళ్తాడు. అక్కడ వెపన్స్ ఉంటాయి. ప్లాన్ వేసి వెపన్స్ తో జైలుకి వెళ్తారు. జైల్లో హాపర్, ఎన్జో ఇంకొంతమందిని కొన్ని రోజులలో డెమోగోర్గన్ దగ్గరికి తీసుకువెళ్తారు. డెమోగోర్గన్ కి మంట అంటే భయం. మంటతో దానిని ఓడించొచ్చు అని గార్డ్ నుంచి లైటర్ దొంగతనం చేస్తాడు. ఎల్ కి తనతో ఉన్న వాళ్ళకి బ్రెన్నర్ ల్యాబ్ లో ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాడు. ఇప్పుడు ఎల్ ఆ మెమరీలో ఉంది. బ్రెన్నర్ కి ఒక అతను హెల్ప్ గా ఉంటాడు. అతను చిన్నప్పుడు ఎల్ కి సపోర్ట్ గా ఉన్నాడు. ఒకసారి ఎల్ బ్రెన్నర్ అతనిని టార్చర్ చేయడం చూస్తుంది. కొంతమంది ఎల్ ని ఏడిపిస్తూ ఉంటారు. తరువాత ఎల్ బట్టల మీద రక్తం ఉంటుంది. ఎల్, నేనే ల్యాబ్ లో అందరినీ చంపాను, నాకిప్పుడు గుర్తొచ్చింది, సారీ అని బ్రెన్నర్ తో చెప్తూ ఏడుస్తుంది. మిలిటరీ ఎల్ కోసం వెతుకుతూ ఉన్నారు. ఒక ఏజెంట్ ని టార్చర్ చేసి ఎల్ ఎక్కడ ఉందో చెప్పమంటారు. ఎంత కొడుతున్నా అతను ఎల్ గురించి చెప్పడు. స్టీవ్, నాన్సీ, రాబిన్, మ్యాక్స్, డెస్టిన్, లూకస్ ఎడ్డీకి వెక్నా అప్సైడ్ డౌన్ లో విక్టర్ ఇంట్లో ఉన్నాడు అని చెప్పడానికి వెళ్తారు. అక్కడ పోలీస్ ఉంటారు. పోలీస్ మాటలు విని ఒక అతను చనిపోయాడు, ఆ నింద కూడా ఎడ్డీ మీద పడింది అని తెలుస్తుంది. ఎడ్డీ రేడియో ఒక అతని నుంచి దొంగలించి డెస్టిన్ కి కనెక్ట్ అయ్యి తను ఎక్కడ ఉన్నాడో చెప్తాడు. అందరూ అక్కడికి వెళ్తారు. వెళ్లే దారిలో కాంపాస్ డైరెక్షన్ తప్పుగా చూపిస్తుంది. దగ్గరలో ఏదైనా పెద్ద మ్యాగ్నెట్ ఉంటే కంపాస్ అటువైపు చూపిస్తుంది, లేదా పోర్టల్ ఉన్న కంపాస్ అటువైపు చూపిస్తుంది. కంపాస్ ద్వారా వాళ్ళు సీజన్ 1లో పోర్టల్ ని వెతికారు. డెస్టిన్ కంపాస్ ని ఫాలో అయితే పోర్టల్ కనిపిస్తుంది. అప్పుడు మనకి వెక్నాని ఆపి మ్యాక్స్ ని కాపాడే మార్గం దొరుకుతుంది అంటాడు. అందరూ కంపాస్ చూపిస్తున్న వైపుకి వెళ్తారు. ఒక నదిలో పోర్టల్ ఉంది అని కంపాస్ చూపిస్తుంది. స్టీవ్, నాన్సీ, రాబిన్, ఎడ్డీ బోట్ లో పోర్టల్ దగ్గరికి వెళ్తారు. స్టీవ్ చెక్ చేయడానికి నదిలోకి దిగుతాడు. అక్కడ చాలా చేపల ఎముకలు ఉంటాయి. పక్కనే అప్సైడ్ డౌన్ లోకి పోర్టల్ ఓపెన్ లో ఉంటుంది. స్టీవ్ ని టెంట్ కి లోపలికి లాగేస్తుంది. అప్సైడ్ డౌన్ లో మాన్స్టర్స్ తనని అటాక్ చేస్తాయి. నది ఒడ్డున డెస్టిన్, లూకస్, మ్యాక్స్ ఉంటారు. అక్కడికి పోలీస్ రావడం చూసి ఎడ్డీ పోలీస్ కి కనిపించకూడదు అని అక్కడ నుంచి దూరంగా పారిపోతారు. పోలీస్ వాళ్ళని పట్టుకుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి మూవీస్ కావాలంటే కింద కమెంట్స్ లో చెప్పండి, నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. నేను మూవీస్తో పాటు యానిమే, ఏషియన్ డ్రామా, వెబ్ సిరీస్ ఎక్స్ప్లెనేషన్ కూడా చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా మిగతా ఛానల్స్ ని విజిట్ చేయండి. లింక్స్ డిస్క్రిప్షన్, పిన్డ్ కామెంట్ లో పెట్టాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.